జీర్ణ వ్యవస్థ పనితీరు చాలా ముఖ్యమైనది. తీసుకున్న ఆహారాన్ని పోషకాహారంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది జీర్ణ వ్యవస్థ. అందుకే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. శరీరం మొత్తం పనితీరు జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్, బ్రీతింగ్, బ్రెయిన్ ఫంక్షన్ వంటివన్నీ సరైన జీర్ణక్రియ వల్ల సాధ్యమవుతుంది. అయితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. మరి ఈ టిప్స్ ని తప్పకుండా పాటించి మీ జీర్ణ వ్యవస్థను హెల్తీగా మార్చుకోండి. 1. ఆహారాన్ని బాగా నమలడం. ఆహారాన్ని బాగా నమలడం అనేది చాలా బేసిక్ థింగ్, కానీ చాలా మంది ఆతృతగా నమలకుండా మింగేస్తూ ఉంటారు. జీర్ణ వ్యవస్థకు మొదటి భాగం నోరు, పళ్ళు, నాలుక. బాగా నమలడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఎక్కువ భారం పడదు. 2. రియల్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ ని వదిలేసి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి. న్యాచురల్ గా ఉత్పత్తి చేసిన ఆహారాలు శరీరానికి మంచిది. మందుల ద్వారా రూపొందిన ఆహారాలకు కూడా దూరంగా ఉండటం మంచిది. 3. కాలేయం ఆరోగ్యం. కాలేయం కూడా సరిగ్గా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. ఫ్యాట్ ఫుడ్, ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్, ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళు కాలేయంపై ఒత్తిడి పెంచుతారు. దీనివల్ల జీర్ణ వ్యవస్థకు ఇబ్బందిగా మారుతుంది. 4. హైడ్రేటెడ్. ఎక్కువగా నీళ్లు తాగాలని చాలా మంది సూచిస్తూ ఉంటారు. నీళ్లు శరీరానికి ఆహారం గ్రహించే శక్తిని ఇస్తుంది. అలాగే తేలికగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. అలాగే మంచినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మలినాలు తేలికగా బయటకు పోతాయి. 5. ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇవి తేలికగా డైజెస్ట్ అవుతాయి. 6. ఒత్తిడి శరీరానికి చాలా అనారోగ్యకరం. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు ఇది మంచిది కాదు. కాబట్టి రెగ్యులర్ గా వ్యాయామం, బ్రీతింగ్, మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేయడం మంచిది. 7. ఫైబర్ ఫుడ్. ఫైబర్ సరిగ్గా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. అలాగే గ్లూటమిన్ కూడా పేగులకు సంబంధించిన సమస్యలను, ఎసిడిటీ తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండింటిని డైట్ లో చేర్చుకోవాలి. లీఫ్ వెజిటేబుల్స్ లో ఫైబర్, గ్లూటమిన్ లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.